హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అందమైన లోకం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను విశాఖపట్నం వుడా పార్క్ దగ్గర ఉన్నాను. మనకి వుడా పార్క్ ఎప్పుడైతే 2020లో మనకి కరోనా ఎంటర్ అయిందో ఇండియాలో, అప్పుడే వుడా పార్క్ని క్లోజ్ చేశారు. ఈ 2 ఇయర్స్లో ఓపెన్ చేయలేదు, మళ్ళీ ఈ మధ్య ఓపెన్ చేశారు రెనోవేట్ చేసి. ఒకసారి రెనోవేట్ చేసిన తర్వాత వుడా పార్క్ ఎలా ఉందని లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంట్రన్స్ టికెట్ 20 రూపీస్ చార్జ్ చేశారు. లోపలికి ఎంటర్ అయ్యాను. ఇది స్టార్టింగ్ మనకి వుడా పార్క్లో. ఈ మెట్లు అయితే ఎప్పటి నుండో ఉన్నవే, నా చిన్నప్పటి నుండి ఉన్నాయి ఇవి. ఇది వుడా పార్క్ ఎంట్రన్స్. మనకి లోపలికి టికెట్ తీసుకున్న తర్వాత ఇంకొక గేట్ ఉంటుంది అవతల వైపు, ఆ గేట్ కూడా చూపిస్తాను. అక్కడ కూడా టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ ఏదో గేమ్ జోన్ ఉంది, ఆర్ఆర్ గేమ్ జోన్, ఫన్ అండ్ ఫుడ్ అని చెప్పి ఏదో పిల్లల గేమ్ జోన్ ఉంది. లోపల ఏమన్నా చూద్దాం. ప్రస్తుతానికి అయితే క్లోజ్లో ఉంది. ఇది ఈ కోవిడ్ దాకా క్లోజ్ చేస్తారు, పెద్దగా ఎవరు రావట్లేదు కదా. లోపల ఏమో చిన్న కార్ ఉంది, మొత్తం చంద్రబాబుగా ఉంది చూడండి. మొత్తం క్లోజ్ చేశారు ఇదంతా. ఇక్కడ సైన్ బోర్డ్ ఉంది చూడొచ్చు. స్కేటింగ్ రింగ్, ఎగ్జిబిషన్ స్పేసెస్, ఫుడ్ కోర్ట్స్, బోట్ వ్యూ పాయింట్, బోటింగ్ క్లబ్, కేవ్ అని చెప్పి ఇక్కడ సైన్ ఉంది. మీరు అక్కడ చూసినట్లయితే ఆ లాంగ్లో అక్కడ స్కేటింగ్ రింగ్ ఉంది, అక్కడికి వెళ్తాను చూపిస్తాను. అది కూడా ఇక్కడ చిన్న పూల్లో ఉంది. ఇది మెయింటెనెన్స్ ఏం లేదు, వాటర్ అది మార్చేది మొత్తం బురదగా ఉందంట. వాటర్ ఎప్పటిదో స్టాక్ అయిపోయిన వాటర్ ఇదంతా. అక్కడ చివరిలో గేట్ కనిపిస్తుంది కదా, అలా చెట్టు పక్కన ఉంది. అక్కడ నుండి మనం ఎంటర్ అయిన తర్వాత నేను లెఫ్ట్కి వచ్చాను. అటువైపు రైట్ సైడ్ కూడా చాలా ఉంటుంది పార్క్. అటువైపు తర్వాత వెళ్తాను. ఇటువైపు కవర్ చేసిన తర్వాత అటువైపు వెళ్తాను. ఇదంతా బాగా రెనోవేట్ చేశారు. ఇంతకుముందు అయితే ఈ టైల్స్ అవి ఉండేవి కాదు, మొత్తం అంతా గడ్డే ఉండేది. ఎక్కడ చూసినా గ్రాస్ ఫీల్డ్లా ఉండేది. ఇప్పుడు ఇదంతా బాగా చేశారు టైల్స్ అవి వేసి. ఇక్కడ ఈ రాయి మీద పెయింటింగ్ వేసారు చూడండి. పెయింటింగ్ అయితే చాలా బాగుంది. కుక్క బొమ్మ వేశారు. స్కేటింగ్ రింగ్ దగ్గరికి వచ్చాం. అక్కడ చూడండి పిల్లలు స్కేటింగ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్దాం. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు స్కేటింగ్ చేస్తున్నారు చూడండి. ఈ పాప అయితే బాగా చిన్నది, భలే చేస్తుంది స్కేటింగ్. ఇక్కడ గేమ్ ఉంది చూడండి, పిల్లలు ఆడుతున్నారు. ఇక్కడ ఒక చిన్న డైస్లా పెట్టి దాని మీద స్టిక్కర్ అంటించారు గేమ్ది. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ చెస్ బోర్డ్ ఉంది చూడండి, ఎంత పెద్ద చెస్ బోర్డు. ఈ డైస్లా ఉండి మొత్తం పెద్ద చెస్ బోర్డు ఉంది. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. ఈ రాళ్ళ మీద పెయింటింగ్ కావాలి చేసేది కానీ చాలా బాగుంది. కోవిడ్ ముందు కంటే వుడా పార్క్ ఇప్పుడు చాలా బాగుంది. బాగా రెనోవేట్ చేశారు. చూడొచ్చు మీరు, మొత్తం చాలా నీట్గా ఉంది. ఈ లైట్ పోల్ చాలా బాగుంది, కాకపోతే లైట్లు వెలుగుతున్నాయి, ఇంకోటి వెలగట్లా. సీసీ కెమెరా ఉంది, అనౌన్స్మెంట్ స్పీకర్ ఒకటి ఉంది. నేను చెప్పాను కదా అటువైపు ఇంకొక గేట్ ఉంటుంది, అక్కడ కూడా టికెట్ తీసుకుని ఎంటర్ అవ్వచ్చని. ఇదే ఆ గేట్. ఇక్కడ వాటర్ ఫౌంటైన్లో ఉంది. ఇదైతే మాత్రం సూపర్ ఉంది, అసలు చాలా బాగుంది.
ఇప్పటివరకు ఇక్కడ వడా పార్క్లో చూసిన వాటిలన్నింటిలో ఇదే అందంగా ఉంది. ఈ టవర్ అయితే నా చిన్నప్పటి నుండి ఉంది. ఇప్పుడు మాత్రం కలర్స్ చాలా బాగా వేశారు. అసలు లుక్ ఏం మారిపోయింది. ఇది చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ చూడండి సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. ఈ సోలార్ ఎనర్జీతో ఇక్కడ లైట్స్ వెలిగిస్తుంది అనమాట. ఇలా స్ట్రైట్గా వెళ్తే అక్కడ చివరిన ఒక స్కేటింగ్ రింగ్ ఉండేది. అసలు ఉందా తీసేసారా చూద్దాం వెళ్ళి. ఇక్కడ ఇదంతా చీకటిగా ఉండేది. అసలు చాలా చీకటిగా ఉండేది. చిన్న దారిలా ఉండేది. దీని అంతా బాగా చేశారు. రెనోవేషన్ తర్వాత ఈ వెళ్ళే వే అది బాగా పెద్దగా చేసి బాగా చేశారు. ఆ చివరిని మీరు చూసినట్లయితే అక్కడ సముద్రం కనిపిస్తుంది చూడండి. అటువైపు కూడా వెళ్దాం. ఇక్కడ స్కేటింగ్ రింగ్ ఒకటి ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ అది రింగ్ అయితే ఉంది. ఎవరైనా స్కేటింగ్ చేస్తున్నారా లేదంటే అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ స్కేటింగ్ రింగ్ దగ్గర కూడా ఇక్కడ స్కేటింగ్ చేస్తున్నారు పిల్లలు. ఈ స్కేటింగ్ రింగ్ బాగుంది, దానికన్నా చాలా పెద్దది. ఈ ఎడ్జెస్ అది అయితే స్కేటింగ్ చేయడానికి వీలుగా బాగుంది. వడా పార్క్లోకి లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా చూసాం. ఇప్పుడు రైట్ సైడ్ చూద్దాం. ఆ గేట్ దగ్గర నుండి మనం లెఫ్ట్కి వచ్చాం కదా, ఇప్పుడు ఏంటంటే రైట్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఈ ప్లేస్ బాగుంటుంది వడా పార్క్లో. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి. మీరు అల్లు అర్జున్ మూవీ పరుగు చూసినట్లయితే పరుగులో సాంగ్లో ఒక షాట్ ఇక్కడే తీశారు. నెక్స్ట్ అలా సోలో మూవీలో కూడా ఒక సీన్ ఇక్కడే షూట్ చేశారు. ఇక్కడ ఒక చిన్న ఫౌంటైన్ ఉంది, మధ్యలో ఒక సిప్లా ఉంది. అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇది మనం ఫస్ట్ ఎంటర్ అయ్యాం కదా, మెట్లు అని చెప్పాను కదా, ఆ మెట్లు ఎక్కువ వస్తే ఇలా వస్తాం అనమాట. అదే ఎంట్రన్స్. ఆపోజిట్లో అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ అయితే నేవల్ క్వార్టర్స్. ఇది రోడ్డుకి అవతల వైపు. ఈ చెట్టుకు లైటింగ్ చూడండి భలే పెట్టారు. ఇందాక అక్కడ ఒక ఆర్ట్ చూసాం కదా, ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇది అరకులో ట్రెడిషనల్ డ్యాన్స్ దింసా డ్యాన్స్ అని ఒకటి ఉంటుంది, అది అనుకుంటా. ఇది ఇక్కడ చూడండి ఉయ్యాళ్ళు ఉన్నాయి, పిల్లలు ఉయ్యాళ్ళు ఊగుతున్నారు. ఇప్పటివరకు మనం లెఫ్ట్ సైడ్ పార్క్ అంతా చూసాం. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఒక బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. ఇక్కడ కొంతమంది బాస్కెట్బాల్ కోర్ట్లో ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇక్కడ ఒక షటిల్ కోర్ట్ కూడా ఉంది. ఇది రెనోవేట్ చేయడానికి ముందు లేదు, ఈ మధ్య చేసింది. ఇదంతా గ్రాస్ ఫీల్డ్ లా ఉండేది. ఇప్పుడు దీన్ని షటిల్ కోర్ట్ చేశారు. బాగుంది షటిల్ కోర్ట్ మాత్రం. షటిల్ కోర్ట్ ఒకటి, బాస్కెట్బాల్ కోర్ట్ ఒకటి బాగున్నాయి. ఇందులో బోటింగ్ ఉండేది కోవిడ్కి ముందు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా తక్కువ మంది అయిపోయారు కదా, అందుకని ఇంకా బోటింగ్ రన్ చేయట్లేదు. ఇది క్లీన్ కూడా చేయట్లేదు అంటున్నారు. మొత్తం కంపు వస్తూ ఉంది ఈ పక్క నుంచి ఉంటే. వాటర్ అంతా స్టాక్ అయిపోయింది. ఈ పూల్కి అవతల వైపు వెళ్తే బీచ్ ఉంటుంది. ఇంకా ఫైనల్ బీచ్ అనమాట. పార్క్ ఎండ్ అదే.
కానీ మార్నింగ్ అవర్స్లో వెళ్తే బీచ్ అది కనబడుతుంది. ఇప్పుడు వెళ్తే ఏం కనబడదు. నాకు తెలిసి లైట్లు కూడా ఏం లేవు, అసలు లైటింగ్ కూడా ఏం ఉన్నట్టు కనిపించట్లేదు అవతల వైపు. సో అవతల వైపు వెళ్ళట్లేదు. ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియాలో చేశారు. ఇదంతా ఈ మధ్య రెనోవేట్ చేసింది. రెనోవేషన్కి ముందు ఇవేం లేవు. కిందనంతా గ్రాస్ ఫీల్డ్ ఉండేది అంతే. ఇప్పుడు కిందన మొత్తం టైల్స్ వేసి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా పెట్టారు ఇక్కడ. పాప చూడండి స్పైడర్ మ్యాన్లో ఎక్కేస్తుంది పైకి. ఇక్కడ ఒక కృష్ణుడి స్టాచ్యూ ఉంది. పార్క్కి ఎండింగ్ ఇదే. పార్క్లో ఎంటర్ అయిన తర్వాత మనం రైట్ ఎడ్జ్కి వచ్చినట్లయితే పార్క్కి ఎండింగ్ ఇదే. ఇక్కడ చూస్తే ఇంకా అటువైపు ఒక యోగా సెంటర్ ఉంటుంది. దాని పక్కన ఇంకా పార్క్ హోటల్ ఉంటుంది. ద పార్క్ హోటల్ ఉంటుంది. ఇదే అండి పార్క్కి. ఈ గేట్ ఉంది కదా, ఇది ఒక గేట్. ఇది ఇప్పుడు మనం ఎంటర్ అయిన గేట్ ఇది. ఇది కాకుండా ఇంకో గేట్ ఉంటుంది అవతల వైపు, దాన్ని కూడా చూపిస్తాను మీకు. అక్కడ ఒక గేట్ చూసాం కదా, ఇది ఇంకో గేట్ అనమాట. ఈ గేట్ ఈ మధ్యన రెనోవేట్ చేశారు. మొత్తం 2 గేట్స్ ఉంటాయి వడా పార్క్కి. భారతదేశంలోనే మొట్టమొదటి ఫ్లోటింగ్ రెస్టారెంట్గా మారబోతున్న ఈ బంగ్లాదేశీ నౌక గురించి తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ కార్డులో ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ ఆల్, బై.